దానికోసమే ఎంతమంది ఉన్నారు అందరికీ కంప్లీట్ స్క్రీనింగ్ రైట్ ఫ్రమ్ ఆఫ్టర్ ఐ చెకప్ దగ్గర నుండి డెంటల్ టెక్నీషియన్స్ డాక్టర్స్ కూడా అంతా స్క్రీనింగ్ చేయించి హైట్ వెయిట్ వాళ్ళ మెజర్మెంట్స్ దానికి తగిన బాడీ మాస్ ఇండెక్స్ ఉందా లేదా ఎక్కడన్నా డిఫిషియన్సీ ఉండి న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఉండి వెయిట్ లాస్ ఏమన్నా ఉందా సో వీటన్నిటి వల్ల వచ్చే జబ్బుల్ని ఏమన్నా అరికట్టాలంటే స్క్రీనింగ్ చాలా అవసరం. సో స్క్రీనింగ్ జరుగుతూనే కొన్ని జబ్బులు బయటపడతాయి. దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్దర్గా మనకి హెల్త్ స్పాయిల్ కాకుండా ఏం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికోసం మనకు డిఏసి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ నుండి డాక్టర్స్ అలాగే టెక్నీషియన్స్ అక్కడ ఉండే స్టాఫ్ నర్స్ వాళ్ళని కూడా మనం మొబిలైజ్ చేసి ఈ స్కూల్ వరకు పిలుచుకోవడం జరిగింది. అలాగే పూర్వమిల్ల నుండి మనకు టేగుర్పేట పిఎస్సి నుండి కూడా వాళ్ళ స్టాఫ్ రావడం జరిగింది. సో ప్రిన్సిపల్ గారు అన్నట్లు మనం ఇక్కడి నుండి స్టేట్ నుండి కానీ డిస్ట్రిక్ట్ నుండి వచ్చే టీమ్స్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. డెఫినెట్గా పక్కన ఉండే అటాచ్డ్ పిఎస్సి ఏదైతే ఉంటుందో అక్కడ ఉండే డాక్టర్స్ వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పటికీ అవసరము. ఎస్పెషలీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ, ఎందుకంటే ఏమన్నా ఇష్యూ అయితే ఇమీడియట్గా వచ్చి ట్రీట్మెంట్ పరంగా కానీ ఒక టెస్టింగ్ పరంగా కానీ ఏమైనా చేయాలి అంటే మనకు దగ్గరలోనే పిఎస్సి హాస్పిటలే సో మనకు అన్నిటికీ ఆధారం. కాబట్టి డెఫినెట్గా అక్కడ వాళ్ళు ఉండే డాక్టర్స్తో కానీ పారామెడికల్ స్టాఫ్ ఏఎన్ఎంస్ కానీ ఎమ్మెల్యేస్తో కానీ మీరు కాంటాక్ట్లో ఉంటే ఏం చిన్న ఇబ్బంది ఉన్నా అంటే ఒక ఫీవర్ కేసు వచ్చారు. ఇప్పుడు మెయిన్ మనకి సీజనల్గా వచ్చే డిసీజెస్ వాటర్ బాన్ వెక్టర్ బాన్. ఇప్పుడు వెక్టర్ బాన్ అంటే ఏంటి ఏమన్నా చెప్తారా పిల్లలు ఎవరన్నా? వెక్టర్ బాన్ డిసీజెస్ అంటే ఏంటి, వాటర్ బాన్ డిసీజెస్ అంటే ఏంటి? నువ్వు చెప్పు మా వెక్టర్ బాన్ డిసీజ్ అంటే ఏంటి? వెక్టర్ అంటే ఏంటి? వాటర్ బాన్ డిసీజెస్ అంటే వెక్టర్ బాన్ పక్కన పెడతాం. వాటర్ బాన్ డిసీజెస్ అంటే నీళ్ళ వల్ల అంటే ఏమేమి వస్తాయి? నీళ్ళ వల్ల కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఏమేమి వస్తాయి నీకు? గొంతు నొప్పి, ఓకే, ఇంకా కడుపు నొప్పి, ఇంకా వాంతులు వస్తాయి, విరోచనాలు అవుతాయి, జాండీస్ వస్తుంది. సో ఇవన్నీ మనకు వాటర్ బాన్ డిసీజెస్. వెక్టర్ బాన్ డిసీజెస్ అంటే ఇంకేమో చెప్తారా? వెక్టర్ బాన్ డిసీజెస్ జ్వరం ఎట్లా వస్తుంది? జ్వరం ఎట్లా వస్తుంది? మలేరియా జ్వరం ఎట్లా వస్తుంది? వెక్టర్ బాన్ డిసీజెస్ అంటే ఈ వెక్టర్ అంటే ఈ దోమలు ఇట్లా ఉండేవన్నీ వెక్టర్ బాన్ డిసీజెస్ అంటారు. ఈగలు ఏదైతే ఉంటాయో ఫ్లైస్ అంటాం ఇవన్నీ. సో వాటి ద్వారా వచ్చే వాటిని వెక్టర్ బాన్ డిసీజ్ అంటాం. దాంట్లో